మీరందరికీ నా ధన్యవాదాలు. ఈ రోజు వరకు నా పేరు అంటే ఈ రోజు కాకముందు వరకు నా పేరు శివ. ఈ రోజు నుంచి నేను బాప్తిజం తీసుకున్న తర్వాత ఫాస్టర్ గారు నా పేరు జాన్ అని పేరు పెట్టారు. దానికి ఎన్నో ధన్యవాదాలు. ఈ సంఘం తరఫున నాకు ఆ పేరు తప్పించి ఈ బాప్తిజం ఇప్పించినందుకు నాకు ఎన్నో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నేను ఎందుకు బాప్తిజం తీసుకున్నాను, అసలు ఎందుకు తీసుకోవాలనుకున్నాను, నా జీవితం చేసిన దేవుడు చేసిన కార్యాలను బట్టి చెప్తున్నాను. నేను బేసిక్గా హిందూ ఫ్యామిలీ. మా అమ్మ మాత్రం పక్క క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఎప్పుడు చర్చికి పోయేది. మా అమ్మతో పాటు నేను వెళ్ళేవాడిని. కానీ ఎప్పుడు వెళ్ళినా కూడా 5 minutes 10 minutes కూర్చున్నామని. అలాగే నా జీవితం అంతా గడిచేది. నేను బీటెక్ జాయిన్ అయిన తర్వాత నేను కూడా వెళ్ళేవాడిని చర్చికి. లాస్ట్లో కూర్చున్నామని జస్ట్ ఒక 10 minutes కూర్చున్నామని, అంత తప్పించి ఎక్కువ కూర్చున్నామని కాదు. ఆ కానుక బిడ్డలో కానుక వేసి వెంటనే వెళ్ళిపోయేవాడిని. అలాగనే వెళ్తుండగా మా క్లాస్లో ఒక స్నేహితుడు ఉండేవాడు. అరే అక్కడికి వెళ్తే బాగా వాక్యం చెప్తారంట, మనం కూడా దీవించబడతామంటే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ చెప్పింది ఒకటే, ఇక్కడ చెప్పింది ఒకటే. కానీ వెళ్ళే ముందు నేను మాత్రం ప్రే చేసుకొని ముందుగానే సిద్ధపడి వెళ్ళాను. అక్కడ దేవుడు నాతో మాట్లాడాడు. నేను త్వరగా వచ్చుచున్నాను, మీరు త్వరగా సిద్ధపడి మీ పాపను ఒప్పుకొని బాప్తిజం పొందండి, లేకపోతే మీరు నరకాన్ని చేరుతారని చెప్పాడు. అదే రీతిగా నేను కూడా సిద్ధపడి ఇన్ని రోజులు నాకు టైం పడింది బీటెక్ నుంచి ఇప్పటి వరకు. ఎందుకంటే నేను ఎప్పుడు ఆటలు ఆడేవాడిని. దానివల్ల నేను చర్చికి వెళ్ళాలంటే సమయం కుదిరేది కాదు. ఆధారం పుట్టిన ఆటలు ఆడేవాళ్ళు కనుక నేను ఆధారం చర్చి ఎగొట్టేసి క్రికెట్ ఆడేవాడిని. కానీ ఇప్పుడు అలా కాదు. నేను అవన్నీ వదిలేసి, శరీర సంబంధం అన్నీ వదిలేసి ఆత్మ సంబంధంగా జీవించాలని చేయించుకొని యేసు ప్రభువు నా రక్షకుడిని మీ అందరి ముందు ఒప్పుకొని మరోసారి బైబిల్ ఎత్తి యేసు ప్రభువు నా రక్షకుడని ఒప్పుకొని నేను మీ ముందు సాక్ష్యం చెప్తున్నాను. ఈ సాక్ష్యం దేవుడు ఇచ్చిన